క్వారీ మార్కెట్ సెంటర్లోని చేపల బజారు పక్కన ఉన్న స్థలంలో శ్రామిక భవనం కడితే ఊరుకునేది లేదని ఇక్కడ 20 పేటలో దళితులకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం నిర్మించాలని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రే కొండబాబు డిమాండ్ చేశారు. కార్మిక నాయకుడిగా చెప్పుకునే ఎన్వి శ్రీనివాస్ వెనుక కార్మికులు ఎవరూ లేరని, అతనికి ఈ ప్రాంతంలో కార్మిక భవనం ఎందుకని ప్రశ్నించారు. కార్మిక భవనం కోసం ఆ స్థలాన్ని శుభ్రం చేయడానికి పంపించిన జేసీబీ యంత్రం పనులను శుక్రవారం మధ్యాహ్నం కొండబాబు నాయకత్వంలో స్థానిక దళిత నాయకులు, మహిళలు అడ్డుకున్నారు. జేసీబీ మిషన్ను వెనక్కి పంపించేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఎంపీ బార్కాని భరతరామ్ను ఎన్వి శ్రీనివాస్ మభ్యపెట్టి కార్మిక భవనం అంటూ ఏదో చేస్తున్నారని, అతని ఆటలు ఇక్కడ సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. అసలు ఎన్వి ప్రసాద్ కార్మిక నాయకుడు కాదని, అతని వెనుక కార్మికులు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో క్లస్టర్ ఇన్ఛార్జిగా అతన్ని నియమిస్తే ఒక్క రోజులో వదిలేసి పారిపోయాడన్నారు. తాము శ్రామిక భవనానికి వ్యతిరేకం కాదని, అది వేరే చోట ఏర్పాటు చేయాలని కొండబాబు సూచించారు. ఈ అంశాన్ని ఎంపీ మార్కాని భరత్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కళ్యాణ మండపం కడితే ఈ ప్రాంతంలోని 20 పేటలు పేద దళిత ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. గారా చంటి, వల్లూరి పెంటయ్య, దడాల ప్రకాష్, దడాల శివశంకర్, గార సత్యనారాయణ, గార రవి, గార నూకాలమ్మ, పప్పు సత్యవేణి, గార నాగమణి, గార ప్రియ, జిత్తుకు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఇతను పని చేయడానికి కాదు, ఇతను శ్రామిక భవనం ఇక్కడ కట్టాలని, ఇక్కడ డిస్టర్బ్ చేయాలని, మా వార్డులో మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఎన్వీసీ స్క్రీన్ చేసేటటువంటి ఈ యొక్క పద్ధతి ఎంపీ గారిని కూడా మభ్య పెడుతున్నాడు. ఇక్కడ ఇలాంటి పోరాటాలు చేశారండి, ఇలాంటి ఇబ్బందులు పడ్డారు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ సరైన కళ్యాణ మండపం అయితే అడుగుతున్నారు కదా అని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ కళ్యాణ మండపం మంచిది ఏదన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చూపెడితే పర్లేదు. శ్రామిక భవనం అనేది రాజమండ్రిలో ఎక్కడో ఏదో ప్లేస్ చూపెడితే వాళ్ళందరూ అక్కడ ఉండటానికి వీలవుతుంది తప్ప ఇక్కడ ఈ ఏరియాలో మరి వార్డు ఇన్ఛార్జిగా ఉన్న నన్ను కూడా కనీసం ఏది ఆ ఎన్వి శ్రీ అన్నవాడు కనీసం పలకరించి ఏమంటే ఇదిగో మీ వార్డులో పని చేస్తున్నాం, మరి ఇదిగో ఇలా ఉందన్న మాట ఒక మాట మాట్లాడలేదు. ఎంపీ గారిని మభ్య పెడుతున్నాడు కూడా ఉండి. ఇదే పద్ధతి అతనికి పని చేయమంటే 10 వార్డులు తిరిగి కష్టపడాలేమో అని చెప్పేసి ఏం కష్టం లేక 3 రోజులు ఉండలేక పారిపోయాడు. తమాషాగా ఉందేంటి? ఏంటి ఎన్విశ్రీని సంబంధం ఏంటి? ఇక్కడ ఎన్విశ్రీని ఎవరో ఇక్కడ చెప్పడానికి? ఇక్కడ కష్టపడి పనిచేసింది మేము. దీనికోసం సుదీర్ఘంగా 30 ఏళ్ళు దీని మీద పోరాటాలు చేస్తూ ఉన్నాం. అప్పుడు జవహర్ రెడ్డి గారు కూడా 25 లక్షలు ఇచ్చి ఇదంతా కప్పెట్టించారు మేము పోరాటం చేసినప్పుడు. మరి ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటే మమ్మల్ని కనీసం ఆ ఎన్విసి అన్నోడు కన్సల్ట్ చేయడం కానీ, లేకపోతే ఇది పరిస్థితి ఎలా చేద్దాం అనుకున్నాం అనే మాట కూడా అనుకుంటగా చేస్తే రేపు 20 పేటల వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా? శ్రామిక భవనం కట్టడానికి మాకు అభ్యంతరం లేదు, ఏదో ప్లేస్ చూడాలా.